ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదవుతోంది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. 15 నుంచి 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా మోస్తరు వర్షం నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ధోని ప్రభావం వలన విస్తారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్నటి నుండి మనం కూడా చూసుకుంటే అయితే ఏవైతే ఈ యొక్క జిల్లాలు ఉన్నాయో ఈరోజు మనం నిన్న ఈ దాని మొత్తం టోల్గా దీనికి గిట్ట చూసుకుంటే ఈరోజు పరిస్థితి నిన్న కామారెడ్డి వ్యాప్తంగా కూడా అయితే తెలంగాణలో కామారెడ్డి కానీ నిజామాబాద్ కానీ ఇటు సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదు కాగా అయితే సుమారుగా చూసుకుంటే 400 నుండి 500 మీటర్ల వర్షపాతం కూడా నమోదు కాగా 30 సెంటీమీటర్లు ఒకవేళ చూసుకుంటే 30 సెంటీమీటర్లు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 10 నుండి 15% వర్షపాతం నమోదైతేనే దాన్ని క్లౌడ్ బరెస్ట్గా పిలుస్తారు. అయితే మొత్తంగా చూసుకుంటే అయితే వర్షాకాలం ఎండింగ్ సమయంలో ఇంత పెద్ద ఎత్తున అయితే అక్కడ వర్షం కురవడం చేత ఆ జిల్లాలో ఉండేటటువంటి ఎగువన ఉండేటటువంటి వర్షాలకు వాగులు వంకలని అతలాకుతలమైపోతున్నాయి. మనం ఇక్కడ చూసుకుంటే కనుక అయితే నిన్న మొత్తం టోటల్గా ఈరోజు జగిత్యాల కానీ నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ ఈ రెడ్ ఎక్కడైతే కనబడుతుందో ఈ యొక్క రెడ్ ఈ 4 జిల్లాలు 1, 2, 3, 4 ఈ 4 జిల్లాలకు ఈరోజు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మిగతా ఏదైతే ఈ యొక్క జిల్లాలు ఉన్నాయో ఈ యొక్క జిల్లాల మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అయితే హైదరాబాద్ కూడా ఎల్లో అలర్ట్ అండ్ ఆరెంజ్ అలర్ట్, కొంత ఆరెంజ్ అలర్ట్ కొంత ఎల్లో అలర్ట్ కూడా హైదరాబాద్కు కొనసాగుతుంది. కాబట్టి మామూలు వర్షపాతం కురుస్తుంది అంటూ మామూలుగా వర్షపాతమే ఉంటుంది. రేపటితో ఇది మొత్తం కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మాన్సూన్ కొనసాగుతుందో ఈ యొక్క మాన్సూన్ మొత్తం బలపడి అయితే ఈ యొక్క బలపడడం చేత ఛత్తీస్గఢ్ వైపు వెళుతున్న కారణంగా దాని ద్రోణి ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ ద్రోణి ప్రభావం వలన అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ యొక్క వర్ష ప్రభావం ఉంటుంది. అదేవిధంగా కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ ఇక్కడ చూసుకుంటే కనుక రేపటి కూడా అయితే ఈరోజు రేపు అయితే 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కూడా నమోదవుతుంది అంటూ కూడా వాతావరణ శాఖ తెలుపుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. రేపు మొత్తం టోల్గా 4-5 జిల్లాలకు మాత్రమే మొత్తం ఎల్లో అలర్ట్ జారీ అవుతుంది. మొత్తం అయితే ఈరోజు మాత్రం మొత్తంగా చూసుకుంటే 4 జిల్లాలకు తెలంగాణలో 4 జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ యొక్క రెడ్ అలర్ట్ ఏదైతే కొనసాగుతుందో ఈ యొక్క రెడ్ అలర్ట్ ప్రాంతంలో 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం కూడా కురుస్తుందంటూ చెప్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా పొలాలకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి, పోల్స్ దగ్గర కూడా ఉండొద్దు అంటూ కూడా వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిజామాబాద్